రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో చెరో 8 సీట్లు గెలిచాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. గత లోక్సభ ఎన్నికల్లో 9 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి 0కే పరిమితమైంది. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 5,59,000 రికార్డు మెజారిటీతో గెలుపొందారు. ఇంతకుముందు 2011లో కడప లోక్సభ ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్ 5,43,000 ఆధిక్యం సాధించారు. ఇప్పుడు ఆ రికార్డును రఘువీర్ రెడ్డి బ్రేక్ చేశారు. రాష్ట్రంలోని లోక్సభ ఫలితాల్లో సత్తా చాటాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. ఎంపీ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు పోరాడిన కమలం హస్తం పార్టీ నేతలు చెరో 8 చోట్ల నెగ్గారు. ఇక మజ్లిస్ పార్టీ హైదరాబాద్ స్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో సైతం చేతులెత్తేసింది. 2019 ఎన్నికల్లో 9 సీట్లు గెలిచిన గులాబీ పార్టీ ఈసారి ఖాతా తెరవలేదు. ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య కొనసాగింది. బీఆర్ఎస్ 0కే పరిమితమైంది. ఖమ్మం, మహబూబాబాద్లో మాత్రమే 2వ స్థానంలో నిలిచింది. మిగతా అన్ని చోట్ల 3వ ప్లేస్కే పరిమితమైంది గులాబీ పార్టీ. తెలుగు రాష్ట్రాల ఎంపీ ఎన్నికల చరిత్రలో నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి రికార్డు విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 5,59,000 మెజారిటీతో గెలుపొందారు. ఇక ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి 4,67,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. భువనగిరిలో కాంగ్రెస్ క్యాండిడేట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్పై 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచారు. నాగర్ కర్నూల్లో పోతుగంటి భరత్పై 94,000 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి విక్టరీ కొట్టారు. ముందు నుంచి అదే చెప్తున్నాం కదా, భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది. 2వ స్థానం కోసమే మిగిలిన 2 పార్టీలు పోటీలో వాళ్ళ పోటీ అనేది 2వ స్థానం కోసమే పోటీలు ఉంటుందని ముందు నుంచి చెప్తా వస్తుంది. బాగుంది, గుడ్. కాంగ్రెస్ నుంచి మొదటిసారి పోటీ చేస్తున్నాం. మంచి ఆధిక్యంతో గెలవడం ఒక మంచి ఆనందాన్ని ఇస్తుంది కదా. పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి గోమాసి శ్రీనివాస్ పై 131,364 ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు. ఇక మహబూబాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ మాలోతు కవితపై 3,44,000 మెజారిటీతో విజయం సాధించారు బలరాం నాయక్. వరంగల్లో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ పై దాదాపు 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో రికార్డు విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య. జహీరాబాద్ లో సురేష్ షట్కార్ బీబీ పాటిల్ పై 46,000 మెజారిటీతో గెలిచారు. ఈ విజయం యాక్చువల్లీ ప్రజల విజయం అండి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నిరంకుశ పాలన ఏదైతే చూసినారో ప్రజలందరూ దాన్ని వ్యతిరేకంగా ప్రజాపాలన గెలిపించుకున్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి గారు చాలా గుర్తొస్తున్నారు. ఎందుకంటే పెద్దపల్లి ప్రాంత ప్రజలతోటి వారికి ఒక 70 సంవత్సరాల అనుబంధం ఉన్నది. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ ఆశీర్వాదం ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్లీ పోలింగ్ డే రోజే మనకి అర్థమైపోయింది. చాలా ఆల్మోస్ట్ 6-7 ప్లేసెస్లలో నియోజకవర్గాలలో 1 సైడెడ్గానే పడింది మనకి. అప్పుడు మేము ఎక్కడైతే పోలింగ్ బూత్స్కి వెళ్ళడం జరిగింది అక్కడే అర్థమైంది. వాళ్ళంతా ఇప్పుడు మన 6 గ్యారెంటీలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ కావాలి మాకు లోక్సభ పరిధిలో అని చెప్పి ఇటు ఓటేయడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపించుకోవడం జరిగింది. బీజేపీ సిట్టింగ్ ఎంపీలైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ మరోసారి గెలిచారు. కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై 2,20,000 రికార్డు మెజారిటీతో ఘన విజయం సాధించారు బండి సంజయ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి దానంపై దాదాపు 50,000 ఓట్ల తేడాతో గెలిచారు. తప్పకుండా ఈ విజయం ప్రజా విజయం. మా కార్యకర్తలు కష్టపడ్డ తీరుకు ఇది నిలువెత్తు నిదర్శనం. మోడీ గారి పట్ల ప్రజలకున్న అభిమానానికి నిలువెత్తు నిదర్శనం. కాబట్టి 2వసారి ఇంత భారీ మెజార్టీతో ప్రజలను గెలిపించారు. కరీంనగర్లో మెజార్టీ విషయంలో ఓట్ల విషయంలో రికార్డు బద్దలు కొట్టారు. ఏ నమ్మకం విశ్వాసంతో ప్రజల మమ్మల్ని ఇంత మెజార్టీతో గెలిపించారు. తప్పకుండా వాళ్ళ కోసం కొట్లాడతాం. మోడీ గారితో మాట్లాడి ఎక్కువ నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా వెనుకంజ వేసే ప్రసక్తి లేదు. మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతారెడ్డిపై 3,80,000 రికార్డు మెజారిటీతో గెలిచారు. చేవెళ్లలో రంజిత్ రెడ్డిపై బీజేపీ క్యాండిడేట్ కొండ విశ్వేశ్వరరెడ్డి 1,60,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక నిజామాబాద్ ధర్మపురి అరవింద్ 1,00,000కు పైగా మెజారిటీతో జీవన్ రెడ్డిపై విజయం సాధించారు. ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి నగేష్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఆత్రం సుగుణపై 84,000కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. మహిళా మూర్తులందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. యువత, రైతాంగం, ఎన్ఆర్ఐ సోదరులు,
ఎన్ఆర్ఐ కమ్యూనిటీ మొత్తం కూడా బీజేపీ పట్ల, నరేంద్ర మోదీ పట్ల బలంగా నిలబడి ఈ విజయం సమకూర్చింది. మోడీ పరివారమైన ఇక్కడ నిలబడ్డ నాయకులందరూ, మండల స్థాయి నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ టీం మొత్తం ఒక టీం స్పిరిట్ తోటి పనిచేసిన ఎన్నిక ఇది. కాబట్టి అందుకే ఇంత భారీ విజయం సాధించుకోగలిగినాం. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన మహబూబ్ నగర్ లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, డీకే అరుణ లీడ్ మారుతూ వచ్చింది. ఉత్కంఠ పోరులో డీకే అరుణ 5,059 ఓట్లతో నెగ్గారు. ఇక కేసీఆర్ సొంత సెగ్మెంట్ అయిన మెదక్ లో కమలం పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు 35,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై గెలిచారు. మెదక్ సీటుపై భారీ ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి 3వ స్థానంలో నిలవటం ఆసక్తికరంగా మారింది. కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి నా మీద ఈ విశ్వాసం ఉంచి నాకు ఈ టికెట్ ఇప్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఆ దిశగా అడుగులేసి నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. రెండోసారి మరో టైగర్ మా రఘునందన్ని గెలిపించేందుకు మెదక్ ప్రజలు సిద్ధపడాలని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నిండు మనసుతో మెదక్ వచ్చి నన్ను ఆశీర్వదించిపోయిండు. ఆ ఆశీస్సులను నిజం చేసినటువంటి మా మెదక్ పార్లమెంట్ ఓటర్ మహాశయులందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ పార్లమెంటు సీట్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ రికార్డ్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి మాధవీలతపై 3,35,000 రికార్డు మెజారిటీతో గెలుపొందారు.